ఖండాంతరాలు దాటిన తెలంగాణ బిడ్డలు సంస్కృతి సంప్రదాయాలను మాత్రం కాపాడుతూనే వస్తున్నారు. ఇందులో భాగంగా భాద్రపద మాసం మహా అమావాస్య నాడు ప్రారంభమై తెలంగాణ 10 జిల్లాల్లో 9 రోజుల పాటు జరిపే బతుకమ్మ పండుగను సైతం అమెరికాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికా బే ఏరియాలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా బే ఏరియాలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు అమెరికాలో ఉంటున్న తెలంగాణ మహిళలంతా కదిలి వచ్చారు. ఒక్కచోట చేరి బతుకమ్మ ఆట ఆడి పాటల్ని పాడారు. అంతకుముందు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రకళ తెలంగాణ నుంచి గునుగు పువ్వు, తంగేడి పువ్వు, చామంతి పువ్వుల్ని అమెరికాకు తెప్పించారు. పూలతో బతుకమ్మను పేర్చి వేదమంత్రోచ్చారణతో ప్రత్యేక పూజలు చేయించారు. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ జానపద కళాకారుడు భిక్షు నాయక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా బతుకమ్మ ఆట ఆడి పాట పాడుతూ అందరినీ అలరించారు. తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఆటను అమెరికాలో ఆడడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు తెలంగాణ ఎన్ఆర్ఐలు. తమ అనుభూతుల్ని టీవీ9తో పంచుకున్నారు. ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మేము ఒక 20 మంది ఉమెన్ కమిటీ అందరం కలిసి ఈ బతుకమ్మ వేడుకలను ఇక్కడ ఆర్గనైజ్ చేసినాము. చాలా హ్యాపీగా ఉన్నది. అమెరికా బే ఏరియాలో జరిగిన బతుకమ్మ సంబరాలకు నల్గొండ జిల్లా భువనగిరి ఎంపీ బూర నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలో సైతం బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసుకో, పండుగలు ఈ సంస్కృతి అనేది ప్రజలను మమైకం చేయడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆ రోజు భారతదేశ స్వాతంత్రాన్ని కూడా మనకు బాలగంగాధర్ తిలక్ వారు ఇచ్చిన నినాదంతో ఆ రోజు వినాయక పండుగ కూడా అలానే చేయడం జరిగింది. ఈరోజు సంస్కృతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బే ఏరియాలో ఉన్నటువంటి 500 మంది మహిళలు ఈరోజు రావడం జరిగింది. సాధారణంగా అయితే వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర రావడం అనేది చాలా అరుదు. ఇలాంటి సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మన కల్చర్ని మనం వెల్లడించేటప్పుడు ఇలాంటి బతుకమ్మల పండుగలు వచ్చినప్పుడు రావడం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఒక ఐక్యత పెరుగుతుంది. దాంతో అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఈరోజు 500 మంది ఒక దగ్గర ఉన్నారంటే దే కెన్ డూ వండర్స్ అనమాట. మన స్టేట్కి కానీ మన కంట్రీకి కానీ వాళ్ళు డెవలప్ చేసేటానికి, వాళ్ళు మమేకం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. 100% నాకు ఈరోజు నేను భువనగిరిలో జరుపుకుంటున్నట్లే ఉంది. అమెరికా బే ఏరియాలో ఉంటున్న తెలంగాణ మహిళలంతా ఒక్క చోటకు చేరి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పాటల్ని పాడుతూ ఆట ఆడడం ఎంతో సంతృప్తినిచ్చిందని వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కంటి